సరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 63వ శ్లోకములోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 63వ శ్లోకము. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము సుప్త. ఇది 260వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుప్తాయై నమః అని చెప్పాలి. సుప్త అంటే నిద్రావస్థను సూచించినది. స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనస్సే నిర్వహిస్తుంది. ప్రస్తుతం చెప్పబడే సుషుప్తి అవస్థలో మనస్సు బుద్ధి రెండూ కూడా పనిచేయవు. ఇవి రెండు హృదయంలోకి లీనమై ఉంటాయి. ప్రాణము ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది. ఏమీ తెలియదని అనుకున్న ఆనంద స్పర్శ మాత్రము ఉంటుంది. ఆ నిద్రానందానుభూతి అనిర్వచనీయమైనది కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పలేము. జీవ ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది. ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువ రాంగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి జ్ఞానం మాత్రము ఉంటుంది. ఈ అనుభూతి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సుప్త అంటారు. నిద్రావస్థను సూచించినది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము ప్రాజ్ఞాత్మిక. ఇది 261వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాజ్ఞాత్మికాయై నమః అని చెప్పాలి. ప్రాజ్ఞాత్మిక అంటే ప్రజ్ఞయే స్వరూపముగా గలది. సుషుప్తి స్థితిలో పంచేంద్రియాలు మనస్సు బుద్ధి కూడా పనిచేయకపోయినా ప్రజ్ఞ మాత్రము ఉంటుంది. మెలకువ రాగానే తాను పొందిన నిద్ర సుఖానుభూతి జ్ఞప్తికి రావడం ఈ ప్రజ్ఞ ఉండబట్టే జరుగుతుంది. జీవి నిద్రలో కూడా పనిచేసి ఈ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామము ప్రాజ్ఞాత్మిక. సుషుప్తి స్థితిలోని జ్ఞానకారణ స్థితిని సూచించినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము తుర్య. ఇది 262వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తుర్యాయై నమః అని చెప్పాలి. తుర్య అంటే తుర్యావస్థను సూచించినది. తుర్య అంటే తురీయము అంటే 4వది అనేది సూటి అర్థము. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలే కాక బ్రతికున్న జీవికి 4వ అవస్థ కూడా ఉంది. దీనిని తురీయావస్థ అంటారు. స్థూల సూక్ష్మ కారణ స్థితులను అతీతంగా ఉంటుంది ఈ స్థితి. మనస్సు బుద్ధి ఇవి కళ్ళను ఆశ్రయించి ఉంటే ఆ స్థితి జాగ్రత్త అవస్థను సూచిస్తుంది. చేతులను ఆశ్రయించి ఉంటే స్వప్నావస్థను, హృదయాన్ని ఆశ్రయిస్తే సుషుప్తిని, సహస్రారగతమైతే తూర్యావస్థను సూచిస్తారు. బుద్ధి లయమైపోకుండా సహస్రారంలోని అమ్మవారి చిత్కలతో అనుసంధానమై ఉంటే అప్పుడు బుద్ధి చిన్మయమవుతుంది. అప్పటి అనుభూతి స్థితిని తురీయం అంటారు. తుర్యావస్థను సూచించినదని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సర్వావస్థా వివర్జిత. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వావస్థా వివర్జితాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, అవస్థ అంటే అవస్థలను, వివర్జిత విడిచి అతీతముగా నుండునది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ ఉండక వీటికి అతీతముగా ఉండే 4వదైన తూర్యావస్థలో ఉండే జీవుణ్ణి, జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సర్వావస్థా వివర్జిత అంటారు. ఈ స్థితిలో సర్వము చిన్మయంగా ఉండే నిరతిశయ ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది తప్ప ఇతరమేమీ ఉండదు. ఈ లక్షణాన్ని జీవన్ముక్త లక్షణము అంటారు. అంటే శరీరంలో ఉండి కూడా మోక్షస్థితిలో ఉండే లక్షణం అన్నమాట. అన్ని అవస్థలను విడిచి వాటికి అతీతంగా నుండినదని ఈ నామానికి అర్థం. విశిష్టార్థం ఏమిటంటే వాస్తవానికి విశ్వరూప నుండి సర్వావస్థా వివర్జిత దాకా ఉండే 8 నామాలను ఒక వర్గంగా భావించి అర్థం చేసుకోవాలి. విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక అనే నామాలచే సంకేతింపబడే వ్యక్తి పరిధిలోని జాగ్రత్త, స్వప్న సుషుప్తి అవస్థలకు చెందిన జీవుణ్ణి సమిష్టి పరిధిలో వరుసగా వైశ్వానర, హిరణ్యగర్భ, ఈశ్వర నామాలచే సంకేతిస్తారు. ఈ 3 స్థూల సూక్ష్మ కారణ స్థితులను సూచిస్తాయి. అందుకే వీటిని సూచించే వైశ్వానర, హిరణ్యగర్భ, ఈశ్వరుల అనుగ్రహాన్ని వరుసగా
శరీరంతో చేసే పూజతో, వాక్కులతో చేస్తే, స్తోత్రాదులతో, మనస్సుతో చేసే ధ్యానంతో పొందాలి. బయట ప్రపంచంలో మెలకువగా ఉండటము, విశ్వరూప లక్షణాన్ని తన యందు తాను మేల్కాంచి ఉండటము, జాగరణీ లక్షణాన్ని ఏ ఒక్కని యందు కూడా తాను మెలకువగా ఉండలేకపోవడము, స్వపంతి లక్షణాన్ని సూక్ష్మ స్వప్నలోకంలో ఉండడము, తైజసాత్మిక లక్షణాన్ని ఇతరుల యందే కాక తన యందు కూడా తాను మేల్కాంచకపోవడము, సుషుప్తి లక్షణాన్ని సాధారణ ప్రజ్ఞగాక విశిష్టమైన ప్రజ్ఞయందలి లోకంలో ఉండగలగడము, ప్రాజ్ఞాత్మిక లక్షణాన్ని తనను గురించి తనకు పూర్తిగా అవగాహన కలిగించే బుద్ధిని కలిగి ఉండటము, తురీయ లక్షణాన్ని శరీరంలో నుండి కూడా అన్ని అవస్థలకు అతీతంగా ఉండి నిరతిశయ ఆనంద స్థితిలో ఉండటము, సర్వావస్థ వివర్జిత లక్షణాన్ని సూచిస్తాయి. మనం కలగన్నట్లే అమ్మవారు కూడా ఈ ఈలను కలగంటుంది. అంటే అమ్మవారు కనే కలే ఈ సమస్త ప్రపంచమన్నమాట. మనం అమ్మవారి యందు భావన చేయడం వలన అమ్మవారికి కల వస్తుంది. ప్రతి సత్యంగోచరమైనప్పుడల్లా కల నుండి మెలకువకు వచ్చినట్లే అర్థం చేసుకోవాలి. మనం మరణించేలోగా ఇలా ఎన్నోసార్లు మేల్కొంటాము. జీవితంలో ఇలాంటి కలలు ఎన్నోసార్లు వస్తాయి, ఎన్నోసార్లు మేల్కొంటాము. ప్రతిసారి మెలకువ వచ్చినప్పుడల్లా అంతకు పూర్వం స్థితి అబద్ధమని, తర్వాత స్థితి నిజమని అనిపిస్తుంది. అసలు నిజం మెలకువ రావడం అంటే తనలో అమ్మవారి ప్రజ్ఞకు నోచుకోవడమే. వాడే పరా ప్రకృతి యందు మేల్కొనినవాడు. సుప్తి, స్వప్న, జాగ్రత్, తుర్యావస్థలు అనే 4 పేర్లు అల్లబడిన గుడ్డ ఏ దారంతో చేయబడిందో ఆ దారం వచ్చిన ప్రతి అమ్మవారు. అందుకని ఆవిడ యందు ఈ 4 స్థితులు ఉంటాయి గాని ఆవిడకు ఇవి ఉండవు అని ఈ నామాలకు అర్థం చేసుకోవాలి. పైన చెప్పిన 4 అవస్థలతో పాటు మరణం అనేది కూడా జీవునికి ఒక అవస్థగా చెప్పుకోవచ్చును. అప్పుడు ఈ 5 అవస్థలను ఈ క్రింద తెలిపే ఉదాహరణ ద్వారా బాగా అవగాహన చేసుకోవచ్చు. ఒక జీవి యొక్క ప్రాణమును త్రాడుతోనూ, ఆ త్రాడుకు కట్టిన బాల్చీని బకెట్ జీవి దేహంతోనూ పోల్చుకొని ఆ బాల్చీ త్రాడును నూతి గిలక మీద నూతిలోకి నీటిలోకి జార విడుస్తున్నామనుకోండి. అప్పుడు 5 రకాల స్థితులలో ఉండే బాల్చీని పైన తెలిపిన 5 రకాల అవస్థలతోనూ సమన్వయపరిచి అర్థం చేసుకోవచ్చును. ఇది పూర్తిగా నీతిలోని నీళ్లకు బాగా పైన అంటే బాహ్య ప్రపంచంలో ఉంటూ ప్రాణం అనే త్రాడుతో కట్టిన దేహం అనే బకెట్. ఇది తన నిండా బుద్ధి అనే నీళ్లు నిండుగా కలిగి చిన్మయీ స్థితి లేదా తూరీయావస్థను సూచిస్తుంది. రెండవ ఉదాహరణలో బకెట్ సరిగా నూతిలోని నీళ్లు ఉపరితలంలో సమంగా తన అంచు కలిగి ఉంటుంది. బకెట్ అంచుపైన గాలి అనే బాహ్య ప్రపంచము, క్రింది నీరు అనే అంతరంగ ప్రపంచము వరిస్తాయి. జీవి అనే బకెట్ బాహ్యరంగానికి అంతరంగానికి సరిగ్గా మధ్యలో ఉండే అప్పుడే మెలకువ వచ్చే స్థితి ఆయన జాగ్రత్త అవస్థను సూచిస్తుంది. మూడో దానిలో బకెట్ పూర్తిగా నీళ్లు అనే అంతరంగంలోనే ఎటుకైనా కదలగలిగేటట్లు ఉండి తన స్వప్నలోకంలో తాను విహరిస్తూ ఉండే స్వప్నావస్థను సూచిస్తుంది. నాలుగో ఉదాహరణలో బకెట్ నూతిలోని అట్టడుగున ఉండే నీల మీద ఆని స్థిరంగా ఉండి సుషుప్తి అవస్థను సూచిస్తుంది. పై 4 స్థితులలోనూ బకెట్కు త్రాడు ఉంటుంది, అంటే జీవికి ప్రాణం ఉంటుంది. చివరి దానిలో బకెట్ తాడు తెగి నూతిలోని అట్టడుగున ఉన్న నీల మీద ఆని ఉంటుంది. ఆ బకెట్ తాడుకు తెగడం అంటే జీవికి ప్రాణం లేదని, దేహం అనే బకెట్ పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అయిపోయిందని తెలిపే మరణావస్థను సూచిస్తుంది. బయట ప్రపంచంతో సంబంధం మళ్ళీ కల్పించాలంటే కొత్త తాడు కట్టాలి, అంటే ఆ మరణించిన జీవికి పునఃప్రాణ ప్రతిష్ఠ జరగాలి. తర్వాతి నామము సృష్టికర్త్రి, 4 అక్షరాల నామము. ఇది 264వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సృష్టికర్త్ర్యై నమః అని చెప్పాలి. సృష్టి అంటే సృష్టిని, కర్త్రి అంటే చేయునది, చోటు నుండి వేరుగా కత్తరించినది. ఈ నామం నుండి పంచకృత్య పరాయణ వరకు ఉండే నామాల్లో అమ్మవారి పంచకృత్యములు, ఆ కృత్యములకు అనుగుణమైన రూపనామములు వివరింపబడ్డాయి. సృష్టిని చేయడం అమ్మవారికి పంచకృత్యాల్లో ప్రథమ కృత్యం అవుతుంది. బ్రహ్మ అనుభూతి నుండి జీవి అనుభూతి వేరవడానికి చేసే కృత్యమే సృష్టి కృత్యం. తాను గుడ్డ నుండి చొక్కా గుడ్డ వేరే కత్తిరించేలాగా చోటును సూచించే ఆకాశం నుండి మాటును సూచించే దహరాకాశం గల జీవి ఆకారాన్ని కత్తిరించే కృత్యమే సృష్టి కృత్యం. నిర్మాణమే సృష్టి. మూల ప్రకృతి స్థితి నుండి
అమ్మవారు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. వివిధ లక్షణాలతో, వివిధ గుణాలతో, వివిధ ఆకారాలతో ఉండే వివిధ పదార్థ జీవి ఉత్పత్తికి సంబంధించిన ఒక మహాద్భుతమైన కృత్యము ఈ సృష్టి కృత్యము. త్రిగుణాల యొక్క వేరువేరు కలయికలతో 84 లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తుంది. మండలాత్మకమైన రాశిచక్రం కూడా కృత్తిక నక్షత్రంలో ప్రారంభమవడము వేదాంగ ఔతిష్య సంప్రదాయము. స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచాన్ని సృష్టించినది అని ఈ నామానికి అర్థము. ఇంకొక అర్థము కృత్తికతో ప్రారంభమగు సృష్టి ప్రణాళిక గలది అని ఈ నామానికి చెప్పుకోవచ్చును. తర్వాతి నామము బ్రహ్మరూప. ఇది 265వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మరూపాయై నమః అని చెప్పాలి. బ్రహ్మ అంటే బృహ్మణ లక్షణము గల, రూప అంటే రూపము గలది. బృహ్మణము అంటే విచ్చుకొనుట అని అర్థము. ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుండి స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రపంచాన్ని విచ్చుకునేటట్లు చేసే లక్షణాన్ని కూడా బృహ్మణము అంటారు. అమ్మవారిలో గల ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించిన బ్రహ్మ ద్వారా వినియోగింపచేసి యావత్ సృష్టి నిర్మాణానికి అమ్మవారు కారకురాలైంది. కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అనే నామం వచ్చింది. బ్రహ్మ యొక్క తండ్రి అయిన విష్ణువు పద్మనాభుడుకు సోదరి పార్వతి పద్మనాభ సహోదరి. కాబట్టి బ్రహ్మకు మేనత్త పోలికే వచ్చింది అనుకుంటే ఈ నామము మరింత బాగా అర్థమవుతుంది. అమ్మవారు సూచించు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు 4 బ్రహ్మ యొక్క 4 తలకాయలతో సమన్వయపరచుకోవచ్చు. అంతేకాదు ఆ బ్రహ్మ 4 తలకాయలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాక్కు స్థితులను సూచిస్తాయని కూడా సమన్వయపరచుకోవచ్చు. ఈ నామానికి అర్థాలు ఈ విధంగా చెప్పుకోవచ్చును. బ్రహ్మ ద్వారా సృష్టి బాధ్యతలను నిర్వర్తింపచేయునది, బ్రహ్మకు తన రూపము ఇచ్చునది. ఈ శ్లోకంలోని తర్వాత నామము గోప్త్రి. ఇది 266వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గోప్రై నమః అని చెప్పాలి. గోప్త్రి అంటే గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణము కలది. శ్రీవిద్య గుప్త విద్య కాబట్టి ఆ శ్రీవిద్యను గోపనముగా అనగా సంరక్షించినది కాబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని రక్షించేది కనుక గోప్త్రి అన్న నామము అమ్మవారికి వచ్చింది. బ్రహ్మ ఏ వస్తువును చేసినా, వ్యక్తిని సృష్టించినా ఆ వస్తువులలోనూ వ్యక్తులలోనూ తాను ఉండిపోతాడు. అయినప్పటికీ ఆ వస్తువును చూసే వ్యక్తికి ఆ వస్తువు యొక్క నామరూపాలు మాత్రమే దక్కేట్టుగా చేసి లోపల ఉన్న పరబ్రహ్మను దాస్తుంది. ఈ గోపన లక్షణం ఉండబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చిందని చెప్పవచ్చు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. గోపన లక్షణము కలది, శ్రీవిద్యను గోపనము చేయునది, ప్రపంచమును రక్షించునది, ప్రపంచమునందలి జీవ వస్తు సముదాయంలో వాటి నామరూపాలు మాత్రమే తెలియనట్లు చేసే వాటి అందలి పరబ్రహ్మ గోపనము చేయునది అని అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలోని చివరి నామము గోవింద రూపిణి. ఇది 267వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గోవింద రూపిణ్యై నమః అని చెప్పాలి. గోవింద అంటే విష్ణుమూర్తితో, రూపిణి అంటే రూప సమన్వయము కలది. గో అంటే కిరణముల ద్వారా పొందునట్టి, రూపిణి అంటే రూపములు గలది. గోవిందుడంటే విష్ణుమూర్తి అంటే స్థితికారుడు, అంటే జగత్తును సాకేవాడు లేదా రక్షించేవాడు. భూమి అంటే హిరణ్యాక్షుని వలన సముద్రములో నుంచి పాతాళం వైపుకు దిగజారిబడి పోతుంటే ఆది వరాహం రూపంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు విష్ణుమూర్తి. విశ్వము నిండా నిండి ఉండేవాడే ఈ విష్ణువు. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వంబు విష్ణుండు భాగవతము. విశ్వంలోని మహత్తత్వ లక్షణము, సర్వవ్యాపక లక్షణము కలిగిన వారే ఈ అమ్మవారైన ఉమాదేవి, ఆవిడ సోదరుడైన విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వర్తించున్నదని ఈ నామానికి ఒక అర్థము. గోవింద పదాన్ని గో ప్లస్ వింద అని విడదీస్తే ఇంకో అర్థం వస్తుంది. గో అంటే కిరణముల ద్వారా, వింద అంటే పొందునట్టి రూపము గలది అని అర్థం. మనకు చెయ్యి ఎలాంటిదో సూర్యుడికి కిరణము అలాంటిది అని అర్థం చేసుకుంటే ఈ కిరణముల ద్వారా పొందబడు రూపము గలది అని ఇంకో అర్థము. సూర్యుని కిరణాల రంగులోనే స్వర్ణము లేదా హిరణ్యము ఉంటుంది. అమ్మవారు తప్త కాంచన వర్ణంలో ఉంటుంది. అందుకని కిరణముల ద్వారా పొందిన రూపము గలది అనే అర్థం వచ్చింది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది,
విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వర్తించినది. కిరణముల ద్వారా పొందబడిన రూపము గలది. గోవుల వల్ల పొందబడిన క్షీరాది రూపాలతో వ్యక్తమగునది.